బాబా ఇది మీరు చేసిన ఏ ప్రయత్నం సక్సెస్ కావడం లేదు. ఏదో అజ్ఞాత శక్తి ఆమెను కాపాడుతూ ఉంది. ఆమెలో విల్ పవర్, పాజిటివ్ శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఆ ఇంట్లో గరుడ యంత్రం, నాగబంధన, శ్రీచక్ర స్థాపన ఉన్నట్టు అనుమానం కలుగుతుంది. ఆ దైవశక్తి ఆమెను నా వశం కానివ్వడం లేదు. అలాగే ఆ సీత జాతక చక్రం మహిమ కూడా ఆమెకు మరో రక్ష అయింది. అయితే మీరింక మా అమ్మమ్మని ఏం చేయలేరా? నా బతుకింతేనా? వంటలకు గాను పని మనిషిగాను ఆ ఇంట్లో బతుకు వెళ్ళదీయాల్సిందేనా? నో, అలా ఎప్పటికీ జరగదు. నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యాలి. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టేగా అన్ని చేసింది. నా శక్తి పారకుండా ఆ ఇంట్లో ఉన్న ఏ శక్తో అడ్డుపడుతుందంటున్నాను కదా. అయితే నన్నేం చేయమంటారు? నా ప్రయోగానికి అనువుగా ఆమెకు స్థానచలనం కలిగించాలి. అంటే ఆమెను నా దగ్గరికి తీసుకురా. మీ దగ్గరకా? బాబా, చాలా కష్టం బాబా. నువ్వనుకున్నది సాధించాలంటే శ్రమపడక తప్పదు. శక్తి యుక్తులు ప్రదర్శించు. నువ్వు తీసుకురా. నీ వెంట తిరిగే కుక్క పిల్లను చేసి నీకప్పగిస్తా. ప్రయత్నం చేస్తా బాబా. శుభం కలుగుగాక. చియోం 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 చియోం. మావి గారు, కాఫీ తీసుకోండి. మావి గారు, ఇంకా మీరు అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా? అంతే కదమ్మా. దానికన్నా నాకింకా ఆలోచించాల్సిన విషయం ఏముంటుంది చెప్పు. కొద్ది కొద్దిగా కోలుకుంటూనే ఉన్నారు కదా మావయ్య. ఎంత కోలుకున్నా దానిలో ఏదో తేజస్సు తగ్గింది. ముఖవర్చస్సులో తేడా కనిపిస్తుందమ్మా. అదే నన్ను కలవరపెడుతుంది. ఇవాళ మన పాలుపోసే రామారావు ఒక విషయం చెప్పాడు మావయ్య గారు. నేను వెళ్ళి ఆ మంత్రించిన బియ్యం తీసుకొస్తాను మావయ్య. అత్తయ్య గారు అడిగితే నేను పని మీద బయటకు వెళ్ళానని చెప్తారా? అలాగే చెప్తానమ్మా. త్వరగా వెళ్ళిరా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ మంత్రంలో ఏ మహిమ ఉందో వెళ్ళిరా అమ్మలక్ష్మి. అలాగే మావయ్య. అదంటే అందరికీ అమితమైన ప్రేమ. మాట తీరే కానీ మనసు చాలా గొప్పది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.